నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మన గతంలో జూన్ మంత్ గురించి మాట్లాడుకున్నాము. ఎస్. అదైతే మనీ మంత్ అని, మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి అందరికీ చాలా యాక్టివ్‌గా జరుగుతాయని చెప్పారు అవును, సార్. అవును. ఇప్పుడొచ్చేసి మనం జూలై దగ్గరలో ఉన్నాము సార్. సో, ఈ జూలై మంత్ ఎలా ఉండబోతుంది? అంటే జూలై దేనికి సంకేతం అంటారు? ఎవరికి కలిసొస్తుంది? ఏ రంగంలో ఉన్న వాళ్ళకి బావుంటుందంటారు? చెప్తాను. ఈ మంత్ మొత్తం కూడా జూలై మంత్ ఏంటంటే స్పిరిచువల్ మంత్. అంటే పూజా విధానాలు, పూజలు చేసుకునే మంత్ ఇది టోటల్గా. అది ఏ మతం అనుకోవద్దు, ఏ కులం అనుకోవద్దు, ఏదనుకోవద్దు. ఆ కేతువు అలా తీసుకెళ్ళిపోతాడు అంతే. అది ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, మనం ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, హిందూ కావచ్చు, ఎవరైనా సరే పూజల మంతు అని చెప్పుకోవచ్చు ఈ మంత్. ఓకే. సింపుల్గా ఇది పెళ్ళిళ్ళకి పని చేయదు, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే పని చేయదు, దేనికి పని చేయదు. అంటే కొత్త బిజినెస్ కొత్త అయినా బిజినెస్లు కూడా ఏవి స్టార్ట్ స్టార్ట్ చేసుకోవద్దు, చేయొద్దంటారు. చేయొద్దు. ఓకే. నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో కావాలంటే చేసుకోండి. శ్రావణ మాసం వస్తుంది, 13th 12 13th తర్వాత వస్తుంది. కావాలంటే నేను క్లియర్గా చెప్తాను. ఆగస్ట్ మంత్లో చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కానీ అది కూడా ఫస్ట్ నుంచే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మనకు న్యూమరాలజీ పరంగా చూసుకుంటే కనుక 7th మంత్ అనేది ఒంటరిని చేస్తుంది. ఇది ఏది చేసినా, ఒకవేళ మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే మీరు మాత్రమే అమ్ముకుంటూ కూర్చోవాలి, మీరు మాత్రమే ఈగలు కొట్టుకుంటూ కూర్చోవాలి. అంత డేంజరస్ ఉంటుంది అనమాట. ఓకే. అస్సలు సక్సెస్ అవ్వదు. ఫ్యామిలీ కూడా అంతే, దూరం చేసేస్తుంది. మ్యారేజ్ చేసుకుంటే కనుక ఇది చాలా డేంజరస్, ఇబ్బంది చేస్తుంది. అందుకనే 1వ తారీఖు నుంచి క్లియర్గా చెప్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. సార్ చూసుకోండి. ఇక్కడ డేట్ల వైజ్ తీసుకుంటే 1, 10, 19, 28. దీని కోడ్ వచ్చేసి 1/9 కోడ్ అంటాం. అంటే ఎట్లా 1/9 కోడ్ అంటే ప్రతిది కూడా కౌంట్ చేసుకుంటే 1 + 7 + 2026. దీన్ని మొత్తం చేస్తే 9 వస్తుంది. ఇది 1, ఇది 1/9 కోడ్. అంటే ఈ 1 అయినా 10 అయినా 19 అయినా సరే ఈ ప్రభావము 1, 9 కోడ్ ప్రభావం ఉంటుంది ఆ రోజు మొత్తము. ఇక్కడ 1 ప్రభావం అనేది 60% చూపిస్తుంది, 9 ప్రభావం 40% చూపిస్తుంది. టోటల్గా 1 రూలింగ్ చేస్తుంటుంది ఈ రోజు మొత్తం కూడా మనకి. ఇది మంత్ అది అనేది సెకండరీ తీసుకుంటుంది మళ్ళీ. అట్లాగే ఈ 1/9 కోడ్ మీరు ఏవైనా చేసుకోవచ్చు. కాకపోతే ఒక బిజినెస్ కానీ, ఒక మ్యారేజ్ కానీ చేసుకోవద్దు. మిగతా ఏ పనులైనా చేసుకోండి. మీ ఆల్రెడీ ఉన్న బిజినెస్లో పూజలు కానీ, పునస్కారాలు కానీ, హోమాలు కానీ ఏవైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మంచి ఆశీర్వాదం ఉంటుంది. కానీ కొత్తది స్టార్ట్ చేయొద్దు. స్టార్ట్ చేయడమే అసలు జూలై మంతే వద్దు. ఒకవేళ కంపల్సరీ సార్ మేము అన్ని సన్నాహాలు చేసుకున్నాము అంటే నేను కావాలంటే ఆగస్టులోనో సెప్టెంబర్లోనో మంచి టైమింగ్ రీఓపెన్ డేట్ అని ఉంటుంది. అది జస్ట్ ఒక చిన్న కొబ్బరికాయ మీ ఫ్యామిలీతో కలిసి చిన్న కొబ్బరికాయ కొట్టుకొని ఒక హోమం చేయించుకొని లేకుంటే మీ ఇష్టం. అది ఇంకా నేను కావాలంటే చెప్తాను, ఏదన్నా చూస్ చేసుకుంటే అప్పుడు బాగుంటుంది. మేము అన్ని సన్నాహాలు చేసుకున్నాం, మాకు ఇబ్బంది అంటేనే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది ఈ 1/9 కోడ్ రాజు ప్లస్ సైన్యాధిపతి రూలింగ్ ఉంటుంది, పర్లేదు. ఈ 7th మంత్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ చెడగొడతాడు ఈయన. వీళ్ళిద్దరు ఉన్నా కూడా అవసరం లేదు, ఆగండి ఆగండి అన్నట్టు ఆపేస్తాడు. ఇది నెక్స్ట్ 2, 11, 20, 29 ఈ మంతు దీన్ని ఏమంటామంటే 2/1 కోడ్ అంటాం. ఇది ఎవరైనా అప్పులు ఇచ్చేవాళ్ళు కానీ, అంటే బిజినెస్ ఫైనాన్షియల్ చేస్తుంటారు, ఇక్కడ ఇస్తే లాసే. అవి రావడం కూడా చాలా కష్టం. ఏదైనా రిజిస్ట్రేషన్ ఇక్కడ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. 1వ తారీఖు రోజు ఎవరైనా ఉంటే మీరు వెహికల్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, భూమిల రిజిస్ట్రేషన్స్ కావచ్చు, పర్లేదు, ఓకే. ఓపెనింగ్స్ చేయొద్దు, మ్యారేజ్ చేసుకోవద్దు, ఇది ఒకటి నేను ఇట్లా ఇది చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్స్ కూడా పనికిరావు. ఇది మనీ ఇచ్చేది కానీ రిజిస్ట్రేషన్స్ కానీ ఈ 2వ తారీఖు పనికిరావు. 3 ఇది ఇంకొకటి 3లో 21, 30 ఈ డేట్స్ వచ్చేసి 3/2 కోడ్ అంటాం దీన్ని. ఈ 3/2 కోడ్ వచ్చేసి మనకి బాగా డేంజరస్. ఎట్లా డేంజరస్ ఉంటాయంటే ప్రతిదీ కూడా ఆవేశాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ రోజున ఒక వస్తువు, ఇప్పుడు పెన్ను ఉంది, పెన్ను కొనుక్కోవాలి, వెంటనే కొనేసేయాలి.
ఈ ఆవేశం అనేది ఏదైనా చిన్న మాట ఉంది, చిన్నది వచ్చింది, ఏదైనా చిన్న చిన్న డిస్కషన్ వచ్చింది, పెద్దగా రాద్ధాంతం అయిపోతుంటుంది. ఏదైనా మనీ ఇచ్చారు అటే పోతాయి, లాస్ రావడానికి చాలా టైం పడుతుంది. అన్నీ కూడా ఆవేశం ఉండే డేట్ కాబట్టి ఇది 3/2 కొంచెం జాగ్రత్త. నెక్స్ట్ 4, 13, 22, 31. ఈ మంత్ జూలై మంత్ 31 ఉంది కాబట్టి ఇక్కడ దీని కోడ్ వచ్చేసి 4/3 కోడ్. మార్నింగ్ అవర్స్లో అస్సలు ఏం బాగుండదు, మధ్యాహ్నం టైంలో కూడా కొంచెం ఆవేశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా 60-40 రేషియోలో పనిచేస్తుంటుంది కాబట్టి కొంచెం ఈ రోజున ఏ పని కూడా చేసుకోకపోతే చాలా మంచిది, ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటారు. నెక్స్ట్ 5/4 ఇక్కడ మార్నింగ్ అవర్స్లో 5, 14, 23 ఇది. దీని కోడ్ వచ్చేసి 5/4. ఇక్కడ 5 ఏమో బిజినెస్ చేపిస్తుంది, అన్నీ బాగానే చేస్తుంది. సాయంత్రం వచ్చేసరికి కొద్దిగా 12 తర్వాత కేర్ఫుల్గా ఉండాలి. 60-40 రేషియోలో ఇది కూడా పనిచేస్తుంది కాబట్టి కొద్దిగా 4 ఎనర్జీ 40% ఎట్లయినా పనిచేస్తుంటుంది. 5 రూలింగ్ తీసుకుంటుంది కానీ కొంచెం డేంజరస్ ఉంటుంది. కొద్దిగా మధ్యాహ్నం తర్వాత ఒక 3-4 తర్వాత కొద్దిగా ఓపికతో ఉండి ఏ పని చేసుకోకుండా ఏదైనా ఎవరైనా డబ్బు ఇవ్వాలన్నా చేయాలన్నా వాళ్ళతో సమాధానం మంచి కరెక్ట్గా ఇచ్చుకుంటూ పోతే ఏమి ఇబ్బంది ఉండదు. 6, 15, 24 ఇక్కడ వచ్చేసి 6/5 కోడ్. ఈరోజు చాలా బాగుంటుంది. ఏంటంటే ఏం రిజిస్ట్రేషన్స్ కావచ్చు, ఏదైనా సరే అన్ని విధాలుగా వెహికల్ డెలివరీస్ కావచ్చు, ఏదన్నా కూడా డే మొత్తం కూడా సూపర్గా ఉంటుంది. 6/5 కోడ్. ఒక మ్యారేజ్కి ప్లస్ ఏదైనా ఓపెనింగ్స్ పనికిరాదు. ఏదైనా కొత్తవి కాకుండా ఏమైనా జాబ్ జాయినింగ్స్ ఉన్నాయి అలాంటివి జాయిన్ అవ్వచ్చు. జాబ్ జాయినింగ్స్ కానీ, పిల్లలకి నామకరణం చేసుకోవడం కానీ, పెళ్ళికి బిజినెస్కి అస్సలు పనికిరాదు ఇది. నామకరణాలకి ఏదైనా మంచి ముహూర్తాలు పెట్టుకోనికే ఈ 6 బాగానే పనిచేస్తుంది. నెక్స్ట్ 7, 8, 9 ఇక్కడ ఈ డేట్స్ ఉన్నాయి కదా. 7 డేట్ ఏంటంటే 7, 16, 25 వస్తుంది. ఇక్కడ 7/6 కోడ్. ఇది కూడా అంత మంచిదేం కాదు, డేంజరస్ చేస్తుంది. అంటే ఇక్కడ 7/7/2026 వస్తుంది. ఏ పని కూడా చేయకండి ఈరోజు. నామకరణాలు వద్దు, రిజిస్ట్రేషన్స్ వద్దు, ఏది వద్దు. కామ్గా అలా ఉండండి. మీరు ఏమైనా పని చేసుకోవాలంటే చిన్న చిన్న వర్క్ చేసుకోండి, ఇది అవుతుంది. 8/17/26 ఇది కూడా అంత వద్దు. ఇక్కడ 8/7 కూడా వస్తుంది. రెండు కూడా రాక్షస నంబర్లే అన్నట్టు. అంటే 8 శని నంబరు, 7 ఏమో రాక్షసుడు రాహు కేతువు నంబర్. ఇది ఈ రెండు కూడా ఈరోజు డేంజర్. 8/7/26 చాలా డేంజరస్ ఉంటుంది ఈ మంత్లో మాత్రము. ఎందుకంటే 7 డబుల్ అయిపోతుంది ఇక్కడ. మంత్ కూడా 7 కాబట్టి కామ్గా అలా ఉండండి. ఏదన్నా ఎక్కడికైనా ప్రయాణాలు చేస్తున్నా సరే, ఏదైనా చేస్తుంటే కొద్దిగా కేర్ఫుల్గా డ్రైవింగ్ చేస్తుండండి. అన్ని విధాలుగా సేఫ్ ఉంటారు. ఏదైనా సరే బాగా డేంజరస్ చేసే డే ఇది, చూసుకొని చేసుకోండి. ఇంకొకటి 9, 18, 27 ఇక్కడ 9 చాలా బాగుంటుంది. ఇక్కడ 9/8 కోడ్ అంటాం. కాకపోతే మార్నింగ్ అవర్స్లో బాగుంటుంది కానీ ఈవినింగ్ అవర్స్లో 8 కాబట్టి అంతగా బాగుండదు. ఇక్కడ ఇంకొకటి సేమ్ 18th రోజు అస్సలు అది కూడా చేసుకోకండి. ఇది కూడా 9/8 వస్తుంది కానీ 8లో డబల్ అయిపోతాయి. ఇక్కడికి వచ్చేసరికి పనులన్నీ స్లో అయిపోతాయి. 27 కూడా అంత బాగుండదు, చూసుకొని చేసుకోండి. ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యి కొద్దిగా చేసుకుంటే 100% మన సక్సెస్ ఆగిపోకుండా మనము హెల్తీగా ఉండి ఇబ్బందులు పాలవకుండా చేస్తుందమ్మా. చూసుకొని ముందుకెళ్ళండి. ఇంకొక విషయం ఏంటంటే మనము మే మంత్, జూన్ మంత్లో యుద్ధ సన్నాహాలు ఆగిపోతాయి చెప్పాను కదా. అలాగే జరిగింది. తర్వాత మొన్న ట్రంప్ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత కూడా అన్ని నిర్ణయాలు ఆయన కరెక్ట్గా తీసుకుంటాడని చెప్పాము. అదే జరిగింది. ఎందుకంటే ప్రపంచం బాగుండాలి, అంత మనం ఎటువంటి స్ట్రగుల్స్ పడకుండా ఉండాలి, అందరికీ క్లియర్గా చెప్తుంటాము న్యూమరాలజీ పరంగా.
100% చాలా బాగా జరిగింది, పీస్ఫుల్గా ఉంటున్నాం. సార్ ఇప్పుడు అంటే జనరల్గా మనం ఇప్పుడు ఆస్ట్రాలజీ పరంగా చూసామనుకోండి, ఇప్పుడు బిజినెస్కి అయినా ఏదైనా కొత్తది స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక వాళ్ళకి అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి సూట్ అయ్యేలాగా ముహూర్తం పెడుతూ ఉంటారు కదా. న్యూమరాలజీ పరంగా మిమ్మల్ని ఎవరైనా కన్సల్ట్ అయ్యారనుకోండి, ఎట్లాగా రిఫర్ చేస్తారు సార్? ఎలా ఖచ్చితంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పైన ఆ డేట్ సరిపోతుందా లేదా ఆ డేట్ రోజు ఇస్తాము. కొద్దిగా వీళ్ళైతే సార్ వీళ్ళకు ఆస్ట్రాలజీ నమ్మకం ఉంది సార్, దశమి వచ్చేలా చూడండి, ఏకాదశి వచ్చేలా చూడండి, లేకపోతే పంచమి వచ్చేలా చూడండి, పాడ్యమి వచ్చేలా చూడండి, ఇట్లా విధి అనో తది అనో ఇట్లా చూసుకొని అవి రెండు మ్యాచింగ్ చేసి నేను డేట్ ఇస్తాను. ఆ రోజు ఓపెనింగ్ ఒకవేళ టైమింగ్స్ కూడా ఇస్తాను నేను. ఓకే, ఆ టైమింగ్స్ ప్రకారంగా వీళ్ళు ఫాలో అయ్యి ఓపెన్ చేసుకుంటే 100% సూపర్ సక్సెస్. ఇంకా వీళ్ళు బిజినెస్కి మనం ఆరా ఎనర్జీస్ ఇస్తాం, కుబేర రాడ్స్ ఉంటాయి, కుబేర రాడ్స్. దీని ప్రకారంగా ఈ కుబేర రాడ్స్ చేసుకుంటే మాత్రం 100% ఇంకా సూపర్ సక్సెస్ ఉంటుంది. చూసి పాజిటివ్ ఆరా కూడా వచ్చేలాగా చేసి ఆ బిజినెస్ ఎప్పటికీ నష్టపోకుండా చేస్తాను. తప్పకుండా సార్. సార్ ఆల్రెడీ ఇప్పుడు రన్నింగ్లో ఉంది బిజినెస్, ఏదైనా వాళ్ళకి కొంచెం లాస్లో నడుస్తుంది, డల్గా ఉంది అన్నప్పుడు కూడా మీరు సజెషన్స్ చేస్తారా? చేస్తాను. అది రీఓపెన్ డేట్ అని పెట్టిస్తాం. ఓకే, మళ్ళీ ఓపెనింగ్ డేట్ అది ఏది పెట్టుకున్నారో ఎట్లుందో రీఓపెన్ డేట్ అని పెట్టి దాంట్లో కుబేర రాజ్ అవన్నీ ఇన్స్టాల్ చేస్తాం. ఒకవేళ కుబేర రాజ్ ఇన్స్టాల్ చేసుకోకపోయినా రీఓపెన్ డేట్ అని చెప్పి అక్కడ ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీస్ రిమూవ్ చేసి ఇచ్చేస్తాం. 100% రన్నింగ్ కావాల్సిందే. తప్పకుండా. సో విన్నారు కదా, మనమైతే ఈ వీడియోలో సార్ మనకి చాలా రకాల విషయాలు అయితే తెలియజేస్తూ వచ్చారు. డేట్స్ ఎలా ఉన్నాయి జూలైలో తెలుసుకున్నాం. అట్లానే ముఖ్యంగా ఎవరికైనా బిజినెస్ పరంగా కానీ లేకపోతే మీ లైఫ్లో ఏ విషయంగా అయితే మీరు సమస్యను ఫేస్ చేస్తున్నారో దాని గురించి సొల్యూషన్ కావాలి అంటే ఒకసారి స్క్రీన్ పైన స్క్రోల్ చేసే నెంబర్కి కాంటాక్ట్ చేసి నేరుగా సార్తో మాట్లాడచ్చు. ధన్యవాదాలు. నమస్తే.